కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ అంటే బాగానే ఉంది, బట్ ఓన్లీ కామెడీ అండ్ రెస్ట్రిక్షన్ అవ్వాల్సి వస్తుందేమో అని చిన్న ఇది అంతే, తప్పితే పెద్ద దాని గురించి. మీలో ఉంది ఆ ఫన్, ఆ సర్కాజం, ఆ స్పాంటనిటీ, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్. వాటర్ ప్రాబ్లం మాకు. విన్యాసం అని పెట్టారంటే ఏదో ఉండుంటుంది. మనం ఎన్ని హిట్ సినిమాల్లో చేసినా కనిపించినా ఒక 6 months 1 year 2 years తర్వాత కొన్ని సినిమాలు మర్చిపోతాం ఎంత పెద్ద హిట్ అయినా. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా సంవత్సరాలు గుర్తుంచుకుంటాం. ఆ సినిమాల ఇంపాక్ట్ అయితే మాత్రం ఒక గౌరవాన్ని ఇస్తుంది, ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనకు ఒక సినిమా రిలీజ్ అయింది, పెద్ద సెన్సేషన్ అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు వేరేగా మారచ్చు. ఇంకా పెద్దగా చేయాలి, లేకపోతే పాన్ ఇండియా లెవెల్ చేయాలి, లేకపోతే బడ్జెట్ ఇలా ఉండాలి. సో సినిమా రిలీజ్ అవ్వటం ఇంకా దాని గురించి ఆలోచించడం మానేస్తారు. ఓ 2 చేస్తే ఒకటన్నా ప్రూవ్ అయితే మనం ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇది మనది కాదు, మనం వేరేదేదో ఆలోచిస్తున్నాం అన్నట్టు ఉండేది మైండ్ సెట్. చేసినవన్నీ వర్కౌట్ అయినాయి, ఇంకా చాలా బాగా వర్కౌట్ అవ్వాలి కమర్షియల్గా కూడా. మాకు ఆ యాంగిల్ లేదు కాబట్టి మేము ఇది చేయలేకపోయాం. డైరెక్టర్ని పక్కనే పెట్టుకుంటా. ఎందుకండి పక్కన కూర్చుంటారు మీ ఇద్దరు? ప్రిపేర్ చేస్తాం మంచిగా. ఏమని? కాంబినేషన్ కూడా నాకేమీ టాప్ నుంచి ఏమీ రాలే, అంటే నాకు అబ్బా అనిపించేసి వచ్చినాయి. పెద్ద నాకు ఆ కథల్లో వాటిల్లో అంత పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. నాకు ఇదే బాగుంది, కొత్త వాళ్ళతో బాగుంది. వివేకాత్రేయ స్టోరీ స్టార్ట్ చేసిన ఫస్ట్ 10 minutes స్టోరీ చెప్పకుండా ఎలా ఓకే చేసేస్తారా అని అనుకోవచ్చు కదా. అతను కొత్త అబ్బాయి వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు చెప్పే విధానమే నాకు అప్పుడు దాకా కలిసిన వాళ్ళు బెస్ట్ అనిపించింది. ఇంకో 10 మందిని ఇంట్రడ్యూస్ చేసేస్తే సరిపోతుంది. ఎప్పుడో గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతారేమో. 50 కొత్త డైరెక్టర్లు దాంట్లో రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఒక 17 మందిని చేశారు ఆల్రెడీ. కొన్నేళ్లలో అది కూడా అయిపోతుంది. వాళ్ళని వద్దు, సెంటిమెంట్ కింద సినిమాలో వాళ్ళు చేసిన వర్కౌట్ అవ్వలేదంటే వాళ్ళని పెడతా, పెట్టి హిట్ కొట్టా. అలా 4-5 సార్లు చేసాం మేము.